ఫ్రైడే వస్తే చాలు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటాను నేను. అది ఎందుకో మీకు చెప్తాను. ఇది ఫ్రైడే రోజు తీసిన వీడియో అనమాట. శుక్రవారం రోజు తీసిన వీడియో. శుక్రవారం వస్తే చాలు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటాను. అది ఎందుకో మీకు చెప్తాను. మీరు వీడియో అయితే ఫుల్ అయితే చూడండి, మధ్యలో కానీ లేకుంటే ఎప్పుడొకప్పుడు చెప్పేస్తాను. ముందుగా నా ఇంటరాక్షన్ అయితే ఇవ్వాలి కదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే తీయండి. నేనైతే రా వీడియోనే తీశాను, కానీ మాకు ఆటోలు లారీలు ఎక్కువ అనమాట. మాకు రోడ్డు దగ్గరే అనమాట ఇల్లు. రా వీడియో అయితే మీకు మంచిగా పక్షులు అవన్నీ మీకు వినిపిద్దామని చూస్తాను. ఎప్పుడు వీడియో తీయాలన్నా కూడా తీసి చాలా వీడియోలు కూడా డిలీట్ చేసిన రోజులు ఉండయి. ఇక మాకు ఆటోలు లారీలు మాకు అసలుకి రాత్రిళ్ళు పగలు తిరుగుతూనే ఉంటాయి, పాటలు పెట్టుకుని తిరుగుతూనే ఉంటాయి. అందుకని తెలుసు కదా ఇక్కడ పాటను పడితే మనకి ఎంత ఇబ్బందో యూట్యూబ్లో. అందుకని అయితే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. ఇప్పుడు నేను నైట్ కూర్చొని వాయిస్ ఇస్తాను. వాయిస్ ఇవ్వడానికి నేను ఎంత ఇబ్బంది పడతానో నాకే తెలుసు. అసలుకి ఏవో ఒకటి లారీలు ఆటోలు పాటలు పెట్టుకుని తిరుగుతూనే ఉంటాయి. అబ్బా రోడ్డు దగ్గరే మా ఇల్లు. దానివల్ల నాకు చాలా ఇబ్బంది. నాకు అందుకే వీడియోలు తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కొద్దిగా రా వీడియో పెట్టుకుంటా ఉంటే మనకి వాయిస్ ఇచ్చేది తగ్గుతుంది అని చూద్దాం అనుకుంటే అబ్బే అస్సలు కుదరదు. అందుకని నేను వీడియోలు అందుకే సరిగ్గా తీనమాట. ఇక నేను వీడియోలోకే వెళ్ళిపోదాం. రాగి జావ అయితే కాసిన అనమాట. నేను రాగి జావ కాయబట్టి 2 నెలలు పైన అవుతుంది. అంతకుముందు టిఫిన్ వేసేదాన్ని ఎక్కువ. ఇక నా టిఫిన్ తిన్న కాడి నుంచి చాలా మందంగా అనిపిస్తుందని రాగి జావ స్టార్ట్ చేసామన్నమాట. ఈ రాగి జావ తాగిన కాడి నుంచి చాలా తేలిగ్గా ఉంటుంది ఒళ్ళు. మధ్యాహ్నానికి మంచిగా ఆకలేస్తుంది, బాగుంటుంది ఒళ్ళు కూడా. ఇక మా సాయికి అయితే పాలు కాచి చల్లారి పెట్టేసాను అనమాట. వాడైతే ఆ పాలు తాగేసి స్కూల్కి పోతాడు. ఇంకా ఒక్కరోజే లేని స్కూలు. శనివారం వాడికి ఎగ్జామ్స్ ఉండి 10th క్లాస్ కదా. ఇక ఆయనకి ఎగ్జామ్స్ అనమాట. ఇది శుక్రవారం తీసిన వీడియో. ఇక శనివారం నుంచి ఎగ్జామ్స్ అనమాట 10th క్లాస్ వాళ్ళకి. ఇక ఒక్కరోజు పాలు తాగేసి అయితే ఇక వెళ్ళిపోతాడు. ఆయన పాటకని అయితే వెళ్ళిపోతాడు. ఇకనైతే రాగి జావ అయితే కాస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫస్ట్ మరగనిస్తాను అనమాట. తర్వాత ఇంకో చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని కొద్దిగా పిండి వేసుకొని కలిపి ఆమెను పోస్తాను అనమాట. లేకుంటే ఉండలు కట్టేస్తుంది. పప్పు చేద్దామని ఇక్కడ పొద్దున్న పప్పు కూడా వేసాను. ఇక దాని పాటుకి అది ఉడుకుతూ ఉండిద్ది. మనం పప్పు చేసే పని అయితే చాలా అంటే చాలా పనులు తగ్గుతాయి అబ్బా అసలుకి. ఇంకా అన్ని కూరల మీద కన్నా నాకు ఈజీగా ఏమేమి కూరలు ఈజీ అంటే పప్పు ఒకటి, చికెన్ ఒకటి నాకు ఈజీ కూరలు అనిపిస్తుంది. మిగతా అవన్నీ కూడా అసలుకి ఎంతో తలకాయ నొప్పి అనిపిస్తుంది నాకు. ఇంక మా సాయికి అయితే పాలు ఇచ్చేసాను. ఆయన అయితే తాగేసి వెళ్ళిపోయాడు. ఇంకా మాకు రాగి జావ కూడా అయితే కాస్తా ఉన్నాను. కొంచెంసేపు అయితే ఉడకనిస్తాను అనమాట. ఎందుకో కొంచెం పచ్చివాసన అనిపిస్తుందని కొద్దిసేపు అయితే ఉడకబెట్టేస్తాను రాగి జావని. వయసు పెరుగుతున్నప్పుడు కంపల్సరీగా ఆరోగ్యం మీద జాగ్రత్త చూపించాల్సిందేనబ్బా. అంతకు ముందులాగైతే ఉండదు. ఎట్టయినా ఒక 35 సంవత్సరాలు దాటిందంటే మటుకు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఖచ్చితంగా మన ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాల్సింది కంపల్సరీగా. ఇక రాగి జావ అయితే కాసి పక్కన పెట్టేసాను కదా. రాగి జావ ఒత్తగా తాగం మేమైతే మజ్జిగ కలుపుకుంటాము. ఒక్కొక్కరైతే పాలు పోసుకుని తాగుతారు, బెల్లం వేసుకుని తాగుతారు. దానికన్నా ఇట్లా మజ్జిగ పోసుకుని తాగితేనే టేస్ట్ బాగుంటుంది. ఆ మజ్జిగలో నేను ఆనియన్ కొత్తిమీర వేసాను అనమాట. ఇంకా టేస్ట్ బాగుంటుంది. మధ్యలో మనం తాగేటప్పుడు అవి తగులుతూ ఉంటే పంట కింద చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. మీరైతే వదిలిపెట్టరు. ప్రతిరోజు మీరు కూడా చేసుకుంటారు. అంత బాగుంటుంది ఇట్లా రాగి జావ చేసుకుంటే. వారం కదా ఇక్కడ కొన్ని పనులు అయితే ఉంటాయి. ఇక్కడ మా వారికి అయితే పూజ చేశాను. మిగతా పనులన్నీ చేసుకొని నేను కూడా దేవుడికి దీపారాధన చేసేసాను. నేను కూడా పోయి స్నానం వచ్చేసి దీపారాధన కూడా చేసేసాను. ఇక నేనున్నాను అనమాట తాగేది. ఇక చొమ్ము నిండా అయితే పోసుకున్నాను అనమాట. ఇక భలే ఉంటాయి అసలుకి. మనం మజ్జిగలో ఉల్లిపాయలు కొత్తిమీర వేసినాం కదా, ఆ రాగి జావలో ఆ ఉల్లిపాయ తగులుతుంటే టేస్ట్ ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు. భలే ఉంటుంది అసలు. కొరుక్కుని తినే కంటే ఇట్లా పోసుకుని తాగంటే రాగి జావ సూపర్ ఉంటుంది అసలుకి. ఇప్పటికే 11 అయిన టైం. ఇంక కొంచెంసేపు కూర్చొని ప్రశాంతంగా తాగుతాను అనమాట. మనం ఆ తాగేది తినే దగ్గరే కదా కాసేపు కూర్చునేది. మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇవి వచ్చేసి మీషోలో తీసుకున్నాను. తక్కువ రేటే పడ్డాయిలేండి. అన్ని డ్రై ఫ్రూట్స్ మొత్తం ఉండే. నాకైతే బాగా నచ్చిందనమాట. ఇది మీషోలో తీసుకున్నాను. చాలా తక్కువ రేటే పడింది. ఇంకొన్ని ఉండే అనమాట. తినేసిన మంచిగానే.
ఇక పప్పుచారు కాసుకుంటా మీకైతే చెప్తా. నేను ఫస్ట్ చెప్పాను కదా శుక్రవారం వస్తే చాలా సంతోషంగా ఉంటానబ్బా. ఎందుకంటే మీషో నుంచి అయితే డబ్బులు పడతాయి అనమాట. వారం వారం కంపల్సరిగా పడిపోతాయి. ఎంతో కొంత 1000 రాని 2000 రాని ఎంతైనా సరే పడతాయి అనమాట. ఇంకా నాకు ఆ టైంలో నేను ఏదో ₹1 సంపాదించాను, నా చేతిలో ₹1 అయింది నా సొంతంగా అని నాకు చాలా అంటే చాలా అసలుకి ఏదో గొప్ప ఫీలింగ్ ఉంటుంది. ఇక అందుకని ఫ్రైడే వస్తే చాలు చాలా సంతోషంగా ఉంటాను ఆ రోజంతా. ఏదో ఒక టైంలో నైట్ 10-11 అయినా సరే పడిపోతాయి. ఎందుకంటే శనివారం ఆదివారం మనకి బ్యాంకు బంద్ కాబట్టి ఆ టైంలో వేయడనమాట. ప్రతి శుక్రవారం కంపల్సరిగా వేసేస్తాడు డబ్బులు మటుకు. ఇంకా అందుకే ఆ టైం మటుకు శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను అనమాట. ఇక నా శుక్రవారం వచ్చినప్పుడు ఇక మీషో డబ్బులు పడంగానే నాకైతే అసలుకి ఇంకా ఆ సంతోషానికి అవధులు ఉండవు అబ్బా. అసలుకి ఎండాకాలం కదా, అనపకాయలు అదే సొరకాయలు అంటారు చూడండి, ఇంకా ఏమేమి అంటారు, ఆ సొరకాయలు, దోసకాయలు, బీరకాయలు ఇట్లాంటివి అయితేనే బాగుంటాయి. ఎండాకాలం కాబట్టి కొంచెం చలవ చేసేది తింటేనే మంచిది. నేను అందుకనే ఒక పెద్ద సొరకాయ అయితే తెప్పించి కాయ అయితే వేయలేదునండి, కొద్ది గుంచాను, మిగతా అంతా వేసాను. చాలా పెద్ద కాయ. ఇక మునక్కాయలు, టమోటా అంతే. నేనైతే వేయను ఎందుకంటే గ్యాస్ వస్తుంది. ఇక నా ఉడకబెట్టేసి పప్పు కూడా ఉడకబెట్టేసాను కదా, మీకు చూపించాను కదా. ఇక నాకు కొంచెం ఉడికిన తర్వాత మునక్కాయలు అవన్నీ ఉడికిన తర్వాత పప్పు ఎనిపేసి అది కూడా వేసేస్తాను. చింతపండు పులుసు, ఇక కారం, ఉప్పు, పసుపు అంతే. చాలా బాగుంటుంది. 2 రోజులు తింటాం మేము దీన్ని. నేను పప్పు చేస్తే మటుకు కంపల్సరిగా పప్పుచారు కానీ సాంబార్ కానీ 2 రోజులు పెడతాను అనమాట. అదైతేనే తినాలనిపిస్తుంది అబ్బా. ఏ కాలమైనా సరే ఇంకే కూర కూడా నోటికి అంత రుచి అనిపించదు. ఇక నా కూర అనిపిస్తుంది. పప్పులో ఎప్పుడైనా సరే గ్యాస్ ఉన్న వాళ్ళైతే మటుకు ఆనియన్ వేసుకోవద్దు అబ్బా, అస్సలు వేసుకోవద్దు. ఆనియన్ వేస్తే మటుకు ఖచ్చితంగా గ్యాస్ ప్రాబ్లం బాగా ఎక్కువ అవుతుంది. ఇకనైతే ఉడికిపోయింది, తాలింపు అయితే వేసేస్తున్నాను. తాలింపులో ఆయిల్, చిన్నులపాయ, ఆవాలు, జీలకర్ర అంతే. కరివేపాకు, కొత్తిమీర అవి వేస్తాను అంతే. పాపం ఇన్స్టాలో అయితే ఎంతో మంది ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్లు చేసేటోళ్ళు ఎంతో మంది, అక్క మీషో కంటెంట్ చేస్తున్నారు, మీరు ఎట్లా చేస్తున్నారు, మీకు డబ్బులు వస్తున్నాయా, మీరు ఎట్లా చేస్తున్నారు, అసలుకి మీషో డబ్బులు ఇస్తుందా మీకు, లేకుంటే మీరే పెట్టుకుంటారా, ఇంట్లో మాకు కూడా కొంచెం పరిస్థితి బాగాలేదు, నేను కూడా కొంచెం మా హస్బెండ్కి సాయం చేయాలా, ఎంతో మంది అబ్బా. పాపం రోజుకి 10-15 ఖచ్చితంగా మెసేజ్లు వస్తూనే ఉంటాయి. ఇక నేను రిప్లై ఇస్తానబ్బా. నేను ఎందుకంటే ఇప్పుడు నేను కూడా కొంచెం బాధలు పడి కొద్దిగా నేర్చుకున్న దాన్ని, ఏదైనా ఇప్పుడు నేను నేర్చుకున్న దాన్ని ఇక వాళ్ళని చూసి అరే నేను కూడా ఒకప్పుడు ఎట్టైనా ఉన్నాను కదా, కొంచెం వాళ్ళకి చెప్తే తప్పే ఉంది, చేసుకొని అబ్బా ఏమన్నా లక్షల కోట్లు వస్తాయా, పనీలో ₹1 వస్తుంది అని అయితే నేను అనుకుంటాను. అట్లా చాలామంది అదే అంటారు, అక్క నువ్వు నేను మెసేజ్ చేయగానే రిప్లై ఇస్తున్నావు, అందరైతే ఇవ్వరు అక్క అని పాపం అంటారు వాళ్ళే. ఏమన్నా అబ్బా ఎవరు ఎట్టైనా పోనీ నేను బాగుంటే చాలు అని అనుకున్న రకం అయితే కాదు. ఎవరైనా పాపం ఏదైనా అడిగితే నాకు తెలిసిందైతే చెప్తాను అబ్బా, నాకు తెలియదైతే నేను చెప్పలేను, నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను. ఇకనైతే అన్నం కూర వండేసి తినేసి ఇక్కడ బోల్డ్ బట్టలు అయితే వండి ఈ మధ్య ఎప్పుడైతే మీషో కంటెంట్ చేస్తానో కొంచెం ఈ బట్టల పని తగ్గిపోతుంది అనమాట. ఇక బట్టలు అన్నీ అయితే మడతేసాను. ఆ రోజు వచ్చేసి నాకు బట్టలు అదే పార్సిల్స్ అన్నీ ఏం లేవులేండి వీడియోలు తీసేది, అందుకని కూర్చొని బట్టలు మొత్తం అయితే మడతేసాను. ఇంక ఇదబ్బా ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.